But by no means was these five senses given to you to guide you. నిన్ను నడిపించడానికి మరో విధంగా నీవి పంచేంద్రియాలను పొందలేదు. They were given to you for earthly contact. భూ సంబంధమైన సంబంధం కోసము నీకివి అనుగ్రహించబడి ఉన్నవి. But there was given you the sixth sense. అయితే ఆరవ జ్ఞానేంద్రియము అనుగ్రహించబడినది. And that sixth sense belongs only to the Christian. ఆ ఆరవ జ్ఞానేంద్రియము క్రైస్తవులకు మాత్రమే సంబంధించినది. And you cannot have this sixth sense until you become a Christian. నీవు క్రైస్తవుడు అయ్యే వరకు ఈ ఆరవ జ్ఞానేంద్రియము నీకు లభ్యము కాదు. It is the only way that you can ever have any more than the five natural senses for the natural person. ప్రకృతి సంబంధమైన మనిషినికి పంచేంద్రియాలను మించిన ఏదైనా పొందాలంటే అదొక్కడే మార్గం అవుతుంది. But sixth sense is better known to the Christian as faith. అయితే క్రైస్తవుడు బాగుగా ఎరిగిన ఆరవ జ్ఞానేంద్రియము విశ్వాసము. It's the one that governs and guides you. అదే నిన్ను నడిపించేది, నిన్ను పరిపాలన చేసేది. And it is superior to all the other senses. అది ఆ జ్ఞానేంద్రియాలన్నింటికీ ఆధిపత్యం వహించు జ్ఞానేంద్రియమై ఉంటున్నది. It's a superior to all of the senses, the other five senses. అది ఆ 5 జ్ఞానేంద్రియాలకు అధికారి అయి ఉంటున్నది.